బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యేలు కారు దిగేస్తుండటంతో సారులో కంగారు మొదలైంది. ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆయన కుమారుడు మేనల్లుడు హరీష్ ను ఫామ్ హౌస్ కు పిలిచారు. పార్టీల జంపింగ్ పై చర్చలు జరిపారు. సీనియర్ పొలిటీషియన్ పోచారం శ్రీనివాసులు రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడంపై నిలదీశారు. ఎందుకు ఆపలేకపోతున్నారంటూ కేటీఆర్ పై హరీష్ పై మండిపడ్డారు కేసీఆర్. రేపో మాపో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కూడా పార్టీ మారబోతున్నారు. ఆయనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారొచ్చన్న ప్రచారంతో కేసీఆర్ అనుకో తీవ్ర ఆందోళన చెందుతుంది. దీంతో పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలందరూ ఫామ్ హౌస్ కు రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ కు రమ్మనడంపై ఎమ్మెల్యేలు గుస్సా అవుతున్నారు. పార్టీ అధ్యక్షుడు తీరుపై మండిపడుతున్నారు. బీఆర్ఎస్ లో కొనసాగేదే లేదంటున్నా పలువురు తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ లో అందిస్తారు. సైదులు చెప్పండి, అయితే ఎమ్మెల్యేలు కారు దిగేస్తుండటంతో కేసీఆర్ లో అయితే కంగారు మొదలైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కేటీఆర్ ను అలాగే హరీష్ రావును కూడా మందలించినట్లు తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎప్పుడు పార్టీ మారుతారో అనేది కొంత ఉత్కంఠంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూసాం మనము సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి, ఈయన మాజీ మంత్రిగా మాజీ స్పీకర్గా కూడా ఉన్నారు. కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు. బాన్స్వాడ్ నుంచి గెలిచినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులే ఊహించలేదు తను పార్టీ మారుతారని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గుడికొచ్చారు. ఇక చూసుకున్నట్టయితే మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకు ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకులతోటి మంతనాలు కూడా జరిపారు. నిన్న బండారు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి జానారెడ్డితో కూడా మంతనాలు జరిపారు. తను కూడా ఈ రేపో మాపో కాంగ్రెస్ గుడికి వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. తనతో పాటు ఇంకా ఎవరు వస్తారనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం కొందరి పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అయితే దీని అంతటికి సంబంధించి కేసీఆర్ మొత్తం ఆరా తీస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ మారుతున్నారు, అవసరం ఏమొచ్చింది, రాబోయే రోజులు మనవే కదా, ఖచ్చితంగా 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది, ఖచ్చితంగా మనం గెలిచి తీరుతామని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికే కొంతమంది పార్టీ అంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. కాబట్టి ఇక వారిని ఆపే ప్రయత్నం ఎవరు చేసినా కూడా అది వాళ్ళు సస్యమేర అంటున్నారు. ఖచ్చితంగా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. సో దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుందని చెప్పేసి నిన్న ఆ రాత్రి సమయంలో ఇటు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరిని కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి పిలిపించుకున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది కేసీఆర్. అయితే కేసీఆర్ ఇద్దరితో కూడా 1 గంట 2 గంటల పాటు సీరియస్గా మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఎందుకు పార్టీ మారుతున్నారు, వాళ్ళని ఆపే ప్రయత్నం ఎందుకు ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎందుకు చేయట్లేదని చెప్పేసి కూడా కొంత సీరియస్ అయినట్టుగా కూడా మనకైతే సమాచారం వస్తుంది. సో ఇక మరి ఆపే ప్రయత్నం ఇటు కేటీఆర్ హరీష్ రావు చేస్తారా చేయరా, లేదంటే పూర్తిగా వాళ్ళిద్దరు కూడా విఫలమవుతారన్నది కూడా మనకి తెలియాల్సి ఉంది. సో ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇప్పటికి జూలై నెలలో మొదటి వారం లేదా 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల కంటే ముందే దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి, అదేవిధంగా ముషిరాబాద్ నుంచి ముఠా గోపాల్, అదేవిధంగా అంబర్పేట నుంచి కాలేరు వెంకటేష్, ఉప్పల్ నుంచి బండారు లక్ష్మారెడ్డి. సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ దాదాపుగా ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఎవరి సమక్షంలో చేరతారన్నది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. అంటే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జాయిన్ అవుతారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్సి సమక్షంలో జాయిన్ అవుతారా అన్నది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. అదేవిధంగా మెదక్ జిల్లా నుంచి 4 ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అదేవిధంగా జహీరాబాద్ నుంచి మాణిక్యరావు, సంగారెడ్డి నుంచి చూసుకున్నట్టయితే చింత ప్రభాకర్, అదేవిధంగా ఇక్కడ మన పటాన్చెరు నుంచి చూసుకున్నట్టయితే గూడెం మైపాల్ రెడ్డి, నర్సాపూర్ నుంచి సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి. సో వీళ్ళందరూ కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఈ 5 ఎమ్మెల్యేలు కూడా సీఎంని కలిసిన తర్వాత అభివృద్ధి కోసమే కలిశాము అని చెప్పేసి కూడా పార్టీ మారేందుకు కాదు అని చెప్పేసి కూడా ఖండించారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం రీసెంట్గా చూస్తే మెదక్ జిల్లాకు చెందినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో దామోదర రాజనరసింహతోటి గూడెం మైపాల్ రెడ్డి చర్చలు జరిపినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఇక వారందరూ కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో వారు కూడా అంటే మొత్తం చూసుకున్నట్టయితే 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, అంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ చెందినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుడికి వస్తారు. కానీ వీళ్ళు ఈ నెలలోనే
ఖచ్చితంగా 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పేసి కూడా ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న చూసాం మనము ఆ ఖైరతాబాద్ నుంచి గెలిచినటువంటి అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ తనే మొదటిగా కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. తను కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఆ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు ఏంటి అనేది కూడా పేర్లతో సహా తను చెప్పిన నేపథ్యం కనిపించింది. సో ఇక ఏదేమైనా సరే 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి 34కి పడిపోయింది. ఎందుకంటే ఖైరతాబాద్ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ వచ్చారు. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు. భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ వచ్చారు. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచినటువంటి కడియం సిఆర్ ఇతను కూడా చాలా సీనియర్ నాయకుడు, ఇతను కూడా కాంగ్రెస్ వచ్చారు. అదేవిధంగా కంటోన్మెంట్ నుంచి గతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత ఎమ్మెల్యే చనిపోయింది. అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. అక్కడ శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి గెలవడం జరిగింది. సో ఇక చూసుకున్నట్లయితే 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 34కు పడిపోయింది. ఇక 20 మంది ఎమ్మెల్యేలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ ఎల్పీని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక మిగతా వాళ్ళు ఉంటారా ఉండరా అనేది తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం ఇక వాళ్ళ కుటుంబం నుంచి కేసీఆర్ కుటుంబం నుంచి ముగ్గురే బీఆర్ఎస్ పార్టీలో మిగులుతారని చెప్పేసి కూడా జోరుగా అయితే చర్చ జరుగుతుంది.